మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీవరలక్ష్మ్యై నమో నమః. శ్రావణ మాసంలో శుక్ల పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది ఒక సంప్రదాయం. ఇది పురాణముల యందు వర్ణించబడిన అంశం. అయితే భారతీయ హైందవ సంస్కృతిలో ప్రత్యేకత ఏంటంటే భగవంతుడు ఒక్కడైనప్పటికీ ఆయన శక్తి కూడా ఒక్కటే అయినప్పటికీ ఆ శక్తి పలు విధాలుగా దేశాలలో కాలాలలో వ్యక్తమవుతున్నది. దేశము అంటే ఇక్కడ స్పేస్ అని చెప్పవచ్చు. అనంత విశ్వంలో అనంత కాలంలో వివిధ రూపాలుగా వ్యక్తమవుతుంది భగవత్ శక్తి. అందుకే భారతీయ సంస్కృతిలో ఏడాది పొడుగున వివిధ పర్వాలలో భగవత్ శక్తిని వివిధ రూపాల్లో ఆరాధిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన ఒకనొక ప్రత్యేకమైన అంశం. ఇది శ్రావణం అనగానే వర్ష ఋతువు. ఇది వర్ష ఋతువులో ప్రథమమైనటువంటి మాసం శ్రావణ మాసం. వర్ష ఋతువు యొక్క ప్రత్యేకత నేలలు అంకురించి పచ్చగా పండుతాయి. ఈ పచ్చదనమే లక్ష్మీ స్వరూపం. లక్ష్మి అంటేనే ఆర్ద్రతకి సంకేతం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటారు. ఆర్ద్రత, ఆ తడి యొక్క లక్షణమే లక్ష్మీతత్వం. ఆర్ద్రతకి అధిదేవతగా లక్ష్మీదేవి చెప్పబడుతున్నది. అదేవిధంగా చంద్రుడు కూడా చెప్పబడుతున్నాడు. సోమో భూత్వా రసాత్మక అని భగవద్గీత వాక్యం. రసతత్వము చంద్రుడు. అందుకే చంద్రగ్రహానికి ఒకవైపు జలము అనగా అప్దేవత, ఇంకొకటి గౌరీదేవత, ఈ రెండు అధిదేవత ప్రత్యదేవతలుగా ఉన్నారని గ్రహశాస్త్రం చెబుతున్నటువంటి అంశం. ఈ చంద్రలక్షణం కలిగినటువంటి ఆర్ద్రత కలిగినటువంటి మాసం శ్రావణ మాసం వర్ష ఋతువు కారణంగా. అందుకే చంద్రుడు పూర్ణోదయము అయ్యేటువంటి పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడంలో ప్రత్యేకత. ఇటువంటి జ్యోతిష్శాస్త్రపరమైన కాలము యొక్క ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ఋషులు ఏర్పాటు చేసినది. శుక్రవారం ఎప్పుడైనా సరే దేవీ పూజకు ప్రీతిపాత్రం, అందున లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం అని చెప్తారు. శుక్రవారానికి ప్రత్యధి దేవతగా ఇంద్రుని చెప్తారు. ఇంద్రమరుద్వంతుడు అని పూజ చేస్తారు. ఆ ఇంద్రుడికి మహాలక్ష్మి అనుగ్రహం చేతనే ముల్లోకాల ఐశ్వర్యము పదవి లభించింది. ఇంద్రుడు లక్ష్మీభక్తుడు. అసలు ఇంద్ర అనే శబ్దమే ఇది ఐశ్వర్య అనే ధాతువు నుంచి వచ్చింది. ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం. ఐశ్వర్యాల దేవత ఇందిరా. అందుకు ఇందిరా అనుగ్రహపాత్రుడైన ఇంద్రుడు ఈ శుక్రవారానికి ప్రత్యేకతగా చెప్పబడుతున్నాడు. అంతేకాకుండా ప్రజాపతుల్లో భృగు ప్రజాపతి ఈ శుక్రవారానికి ప్రధానంగా చెప్పబడుతూ ఉంటాడు. అందుకే దీనికి భృగువారం అని కూడా పేరు ఉన్నది. ఈ భృగు ప్రజాపతికి కుమార్తెగా లక్ష్మీదేవి ఉద్భవించి నారాయణ్ణి చేపట్టింది విష్ణు పురాణం చెప్తున్నటువంటి అంశం. అందుకు భృగువు యొక్క పుత్రికగా చెప్పబడుతున్నందున భార్గవేని అమ్మవారికి పేరు. అందుకు భృగు ప్రజాపతి ప్రధానముగా ఉన్నటువంటి భృగువారం నాడు మహాలక్ష్మిని ఆరాధించడం ప్రతి శుక్రవారము చేయవలసింది. అందున చంద్రప్రధానంగా స్వీకరించి ఆ పూర్ణచంద్రుడు వచ్చేటువంటి ఆర్ద్రమైనటువంటి లక్షణం కలిగిన ఈ శ్రావణ మాసంలో ఆ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆరాధించడం అనేది కూడా చెప్పబడుతున్నది. ఈ విధంగా చంద్రప్రధానంగా, ఇంద్రప్రధానంగా, భృగు ప్రజాపతి ప్రధానంగా చెప్పబడుతూ ఈ శుక్రవారపు లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చెప్పబడుతున్నది. ఇది వరలక్ష్మీ వ్రతము అని వ్యవహరిస్తున్నాం. అందున స్త్రీలు ప్రధానంగా ఆచరించవలసిన వ్రతముగా చెప్పబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా శ్రీస్వరూపమే. త్వత్కళా సర్వయోషిత అని ఇంద్రుడు మహాలక్ష్మి స్తుతిస్తూ అంటాడు. అంటే అమ్మ నీ యొక్క కళే ప్రతి స్త్రీలో ఉన్నది అని. అందుకు అమ్మవారి కళ ప్రతి స్త్రీలో ఉందని భావిస్తూ ఆ స్త్రీ లక్ష్మీ స్వరూపంగా ఉంటూ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ తన యందు ఉన్న లక్ష్మీ కళను వృద్ధి చేసుకుంటున్నది ఈ పూజ ద్వారా. అలా ప్రత్యేకమైనటువంటి ఈ లక్ష్మీ పూజ నాడు వరలక్ష్మి అని ఆరాధించిన విశేషం. అమ్మవారికి అనేక పేర్లు ఉన్నాయి. అనంతలక్ష్మి, ఆదిలక్ష్మి అయినటువంటి ఆ మహాలక్ష్మిని అష్టలక్ష్ములను పూజించడం ఆగమశాస్త్రంలో ఒక పద్ధతి. 6 లక్ష్ముల్ని వైదిక పద్ధతిలో ఆరాధించడం కూడా మనకు కనబడుతున్నది. సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, వరలక్ష్మిశ్చ ప్రసన్నామమ సర్వదా అని ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. ఇది మామూలు శ్లోకం కాదు. ఇందులో అమ్మవారి యొక్క 6 స్వరూపాలు చెప్పబడుతున్నాయి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి. ఈ 6 స్వరూపాల గురించి భావన చేస్తే మొదటిది సిద్ధలక్ష్మి అని చెప్పబడుతున్నది. మనం ఏ పని చేసినా అది సిద్ధించాలని కోరుకుంటాం. ఆ సిద్ధి లేదంటే పనే లేదు. సిద్ధియే అసలు ఐశ్వర్యము. మానవుడు ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నానికి ఫలం కావాలనుకుంటాడు. ఆ ఫలమే లక్ష్మి.
ఫలానికి సిద్ధి అని పేరు. ఆ ఫలరూపిణి అయిన లక్ష్మి కనుక సిద్ధలక్ష్మి. రెండవది మోక్షలక్ష్మి. అమ్మవారు మోక్షస్వరూపిణి. అందుకే వేదాంత విద్య అమ్మవారి రూపం. బ్రహ్మ విద్యా స్వరూపిణి. వేదాంత విద్య వల్ల లభించవలసింది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం వల్ల మోక్షం, జ్ఞానాదేవత కైవల్యం అంటారు. అలాంటి జ్ఞానస్వరూపిణి అయి మోక్షమనబడే సచ్చిదానంద తత్వం అమ్మవారు గనక మోక్షలక్ష్మి అని అర్థం. ఇది వేదాంత శాస్త్రపరంగా చెప్పుకున్న అర్థం. ఇంకొక అర్థాన్ని కూడా మనం భావన చేస్తే మోక్షం అంటే విడుదల. ఎవడైనా కష్టంలో ఉంటే ఆ కష్టం దాటిపోతే చాలు అనుకుంటాడు. ఆ కష్టం దాటిపోయాక ఆ కష్టం విడుదల అవ్వడం, ఆ బాధ నుంచి విడుదల పొందేటువంటి ఆనంద స్థితికి మోక్షము అని చెప్పవచ్చు. అందుకే ఎప్పుడు ఏ దుఃఖం కలిగినా, ఏ బాధ కలిగినా దాని నుంచి విడుదల కలిగించి ఆనందాన్ని ఇచ్చే తల్లి గనక మోక్షలక్ష్మి అని లౌకికంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు. దాని తర్వాత సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. మూడవది జయము. జయము అంటే గెలుపు అని అర్థం. దేంట్లోనైనా ఉన్నత స్థితిని ప్రతివాడు ఆశిస్తూ ఉంటాడు. ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని ప్రతివారు కోరుకుంటూ ఉంటారు. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని వేదమాత కూడా చెప్తున్నది. మనం ఉన్న రంగంలో మనం గొప్పగా ఉండాలి, అధికంగా ఉండాలనుకుంటాం. ఆ ఆధిక్య స్థితిని జయము అంటారు. అలాంటి జయస్వరూపిణి అమ్మవారు కనుక జయలక్ష్మి. అంతేకాకుండా యుద్ధాల్లో లభించేటువంటి జయము కూడా అమ్మవారి స్వరూపమే. అందుకే జయలక్ష్మి, వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలివై హరికి బరపితివమ్మ అంటాడు హనుమాచార్యుల వారు. అలాంటి జయస్వరూపం అమ్మవారు. జయమనే దానికి పురాణపరంగా మరొక అర్థం ఉన్నది. ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ 4 సాధించడమే జయం. అలాంటి చతుర్విధ పురుషార్థ స్వరూపిణి అమ్మవారు కనుక జయలక్ష్మి అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత 4వ లక్ష్మి సరస్వతి. సరస్వతి అంటే విద్యాస్వరూపిణి. విద్య కూడా లక్ష్మి. అసలు విద్యలో ఉండే వర్చస్సు, సంపద ఇదంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే. అష్టలక్ష్ముల్లో కూడా విద్యాలక్ష్మి అని చెప్పబడుతున్నది. ఆ స్వరూపమే ఇక్కడ సరస్వతి అని ప్రస్తావన. అమ్మవారు అష్టోత్తర శతనామాల్లో కూడా వాచం పద్మాలయాం పద్మాం అనే భావన కనబడుతున్నది. అక్కడ వాగ్దేవతగా చెప్పబడుతున్న విద్యాస్వరూపం లక్ష్మీదేవి. ఇక తర్వాతది శ్రీలక్ష్మి. శ్రీ అంటే శోభ, కాంతి, వేదము అని 3 అర్థములు ఉన్నాయి. రుచస్సామాని యజుగృంషి సాహిశ్రీరమృతా సతాం అని వేదమే చెప్తున్నది. ఇక్కడ ఋగ్యజుస్సామాత్మకమైన వేద విద్య శ్రీ అంటారు. అలాంటి శ్రీ స్వరూపం అమ్మవారు గనక వేదలక్ష్మి అని ఒక అర్థము. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ ఏ శోభ కనబడినా, కాంతి కనబడినా, వర్చస్సు కనబడినా అది లక్ష్మీ స్వరూపమే. అందుకు శోభ, కాంతి, కళ మొదలైన గుణముల యొక్క సమాహారమే శ్రీ అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత వరలక్ష్మి. నిజానికి వరలక్ష్మి అని ప్రస్తావన చేయగానే మిగిలిన 5 లక్ష్ములతో కూడినది అని అర్థం చెప్పుకోవాలి. ఉపలక్షక న్యాయమని శాస్త్రంలో మాట ఉన్నది. ఒక సంపుటిగా ఉన్నటువంటి విషయంలో ఒక్కటి ప్రస్తావన చేస్తే మిగిలినవన్నీ చెప్పబడినట్లే అని. అందుకు వరలక్ష్మి అన్న మాట అనగానే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి అనబడేటువంటి 5 లక్ష్ములతో కూడిన తల్లి అని భావన చేయాలి ఇక్కడ. అందుకు వరలక్ష్మి అని చివరి నామాన్ని చెప్పడంతో మిగిలిన 5 కూడా ఇందులో ఉన్నాయని ప్రస్తావన చేశారు ఇక్కడ. నిజానికి ఈ 6 లక్ష్ముల్ని ఒక్కసారి భావన చేసి ఆరాధిస్తే చాలు మన ధన్యులమవుతాం. ఈ వర అనే మాటకి 2 రకాల అర్థాలు తీసుకోవాలి. వరము అంటే మనం ఏది కోరుకుంటామో అది వరము. అలాంటి వరములు ఇచ్చే తల్లి లక్ష్మి. ఆ కోరిక తీరడం అనే ఆనందమే లక్ష్మీ స్వరూపం గనక వరలక్ష్మి అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో వరము అంటే శ్రేష్టము అని అర్థం. సృష్టిలో ఎప్పుడు శ్రేష్టమైన దాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. కొన్ని వస్తువుల మధ్యలో కూడా గొప్ప వస్తువుని ఎంచుకుంటాం. అలాంటి గొప్పదైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ శ్రేష్ఠ తత్వమే లక్ష్మీతత్వం గనక మనకి శ్రేష్టమైన వాటిని ప్రసాదించే తల్లి అనే భావన కూడా ఇందులో కనబడుతున్నది. ఈ విధంగా 6 లక్ష్ముల సమాహార స్వరూపమైన మహాలక్ష్మిని ఈ శ్రావణ మాసంలో ఆరాధించడం కనబడుతున్నది. ఏదైనా సరే తెలిసి చేస్తే చాలా గొప్ప ఫలితం ఇస్తున్నదని శాస్త్రం చెప్తున్నది. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. అందుకే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు లక్ష్మీదేవి అంటే ఈ 6 లక్ష్ముల స్వరూపను భావన కలిగి ఆరాధిస్తే చాలు తెలిసి చేసిన పనికి ఫలితం శీఘ్రంగా లభిస్తుంది, సమృద్ధిగా లభిస్తుంది. కనుక వరలక్ష్మి ఆరాధన మనకి సఫలమవుతున్నది. ఈ ఆరాధనలో మరొక ప్రత్యేకత వ్రత కథని చెప్పడం. ప్రతి వ్రతంలో కూడా కథ ఉంటుంది. ఈ కథలు ఇప్పటి కోణంలో చూస్తూ ఉంటే కొన్ని అసంగతంగాను అసందర్భంగాను అనిపిస్తూ ఉంటాయి. అది మన దృష్టిగా అనిపిస్తాయి. కానీ ఋషులు ఆ కథలు పెట్టడంలో కొన్ని సంకేతార్థాలు ఉంటాయి. కొన్ని కథల్లో యజ్ఞ సంకేతాలు దాగి ఉంటాయి. ఆ పాత్రల పేర్లలో కానీ ఆ సన్నివేశ కల్పనలో కానీ యజ్ఞ సంకేతాలు దాగి ఉంటాయి. పూర్వకాలాల్లో యజ్ఞములు అనేకం చెప్పబడుతున్నాయి. ఆయా ఋతువుల యందు వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా రకరకాల యజ్ఞములు, వేదములో చెప్పబడిన కల్పములు ఉన్నాయి. రాను రాను అలాంటి
కేవలం పండితులకు మహాత్ములకు మాత్రమే అందేటువంటి అలాంటి అంశముల్ని సామాన్యులకు కూడా అందించాలనే ఉద్దేశంతో మహర్షులు పురాణాల్లో వ్రత రూపాల్లో అందించారు. అందుకే యజ్ఞయాగాల్లో ఆరాధింపబడేటువంటి తల్లిని ఇక్కడ వ్రత రూపంలో స్త్రీలు ఆరాధించి ధన్యతను పొందుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా కలశ రూపంలో ఆరాధన చేస్తారు. భారతీయ సంస్కృతిలో భగవంతుని ఆవాహన అనే ప్రక్రియలో ఆరాధిస్తారు. ఇది మనం ముందు తెలుసుకోవాలి. అన్ని విగ్రహాలే కావు, ఆరాధన అనే ప్రక్రియ ఉన్నది. గణపతి పూజ చేస్తే పసుపు పుంత పెడతారు, శివారాధన చేస్తే ఒక లింగాన్ని పెడతారు, విష్ణువుని పూజిస్తే ఒక సాలగ్రామ శిలను పెడతారు. ఒక రాతిలో, ఒక పసుపు ముద్దలో, ఒక నీటిలో కూడా భగవంతుణ్ణి ఆవహింపజేసి పూజించడం అనే ఒక అద్భుతమైన ప్రణాళిక ప్రక్రియ మన సంస్కృతిలో కనబడుతున్నది. కలశంలో భగవంతుడిని ఆరాధించడం అనేది సాధారణంగా ప్రతి పూజలో కనబడుతుంది. కలశ ప్రతిష్టాపన అనే అంశము ప్రత్యేకంగా ఆరాధనలో ఉన్నది. నవరాత్రుల్లో కలశ స్థాపన చేస్తారు, సత్యనావ్రతంలో కలశ స్థాపన చేస్తారు. అందుకు భగవంతుడిని కలశంలో, అగ్నిహోత్రంలో, సూర్యబింబంలో, చంద్రబింబంలో, సాలగ్రామంలో, విగ్రహంలో, హృదయంలో కూడా ధ్యానించి ఆరాధించడమైన ప్రక్రియ మనకు చెప్తున్నారు. ఈ కలశంలో ప్రధానంగా నీటిని పోస్తారు. ఆ నీరు వరుణదేవుడు, జలములు దేవతలను ఆవాహించగలిగే శక్తి కలిగి ఉంటాయి కనుక ఆ నీటి యందు ఆవహింపజేస్తారు. దానిలో పంచ పల్లవాలు పెట్టి దానిపై పూర్ణ ఫలాన్ని పెట్టి ఒక వస్త్రాన్ని కప్పి కలశమునందు భగవచ్చక్తిని మంత్రముతో, శ్లోకముతో ఆవహింపజేసి ఆరాధించడం అనే ప్రక్రియ ఉన్నది. కలశంలో అమ్మవారిని స్థాపించి ఆరాధించడం అనేది నవరాత్రులకు వల్లనే వరలక్ష్మీ వ్రతంలో కూడా చెప్పబడుతున్నది. అయితే కలశానికి ముఖాలు అలంకరించడం, కళ్ళు ముక్కు తీర్చిదిద్దడం ఇవి తర్వాత వచ్చిన ప్రక్రియలు, కానీ ప్రధానం మాత్రం కలశ స్థాపన మాత్రమే. ఈ కలశమునందు అమ్మవారిని ధ్యానించి ఆవహింపజేస్తాం. పూజ జరిగే ప్రక్రియ ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ధ్యానించి ఆవహింపజేస్తాం. ధ్యానం అనేది మన ఇష్టానుసారం చేసేది లేదు. శాస్త్రసిద్ధమైన భగవత్ స్వరూపాన్ని మనం ధ్యానించాలి. శాస్త్రం అమ్మవారిని ఎలా వర్ణించిందో అలా హృదయంలో ఒక్కసారి ఆ శ్లోకము ద్వారా మనం భావన చేసి ఆ వర్ణింపబడినటువంటి తల్లిని హృదయమార ఆ భావంతో, మంత్రంతో కలిపి ఆవహింపజేస్తాం కలశంలో. అటు తర్వాత షోడశోపచార పూజ ఉన్నది. ఈ వరలక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, ఎలా ధ్యానించాలని చెప్తూ పెద్దవాళ్ళకు ధ్యానశ్లోక, ఆ ధ్యానశ్లోక భావాన్ని మననం చేసుకుంటూ ఉంటే మన హృదయమే పూర్ణ కలశమై అందులో అమ్మవారు ఆవహింపబడతారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః అనేటువంటిది అద్భుతమైన ధ్యాన శ్లోకం. ఋషులు మనకి ప్రసాదించినటువంటి విశేష మర్మాలు దీనిలో దాగి ఉన్నాయి. వందే పద్మకరాం. ఇక్కడ అమ్మవారి స్వరూపం ఎలా ఉన్నదంటే పద్మముల చేతుల్లో దాల్చి ఉన్నది. అంటే అమ్మవారు 4 చేతులతో ప్రకాశిస్తున్నారు. ఈ 4 చేతులు కూడా ధర్మ అర్థ కామ మోక్షములు 4ని ప్రసాదిస్తున్నది నేనే అని చెప్పడానికి సంకేతం. అదేవిధంగా 4 దిక్కుల్లో వ్యాపించినటువంటి భగవచ్చక్తే 4 చేతులతో గోచరిస్తున్నది. ఆ చతుర్భుజాలలో అమ్మవారు పై 2 చేతుల్లో 2 పద్మాలని పట్టుకున్నారు. పద్మం ఎప్పుడూ కూడా ఐశ్వర్యానికి, ఆనందానికి, జ్ఞానానికి ప్రతీక. అమ్మవారి స్వరూపమే పద్మ. అమ్మవారి నామాల్లో పద్మాం అనొక నామం ఉన్నది. కమలే కమలాలయే అంటూ కమలాత్మిక విద్యగా లక్ష్మీదేవిని ఆరాధించడం దశమహావిద్యల్లో మనకు కనబడుతుంది. ఆ కమలాత్మిక అయినటువంటి పద్మతత్వమే అమ్మవారి చేతుల్లో పట్టుకున్నటువంటి పద్మాల్లో గోచరిస్తున్నది. జ్ఞాన ఆనంద ఐశ్వర్యములకు ప్రతీకగా ఉన్నటువంటి పద్మముని ధరించున్నది. అందుకే ధర్మ జ్ఞానాదిభిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే అని శాస్త్రం చెప్తున్న మాట. పద్మము ఒక సత్వగుణానికి సంకేతం. సత్వగుణం వల్ల లభించేటువంటి ధర్మము, జ్ఞానము, ఆనందము ఈ 3 పద్మముల ద్వారా సంకేతింపబడుతున్నాయి. అందుకు అమ్మవారు అటువంటి ధర్మ జ్ఞాన ఆనంద స్వరూపిణి గనక పద్మ అని చెప్పబడుతున్నది. అదేవిధంగా మనకు ఆనందమున్న, ఐశ్వర్యమున్న, జ్ఞానమున్న ముఖం పద్మంలా వికసిస్తుంది. అదే కానీ భయము, ఆందోళన, దరిద్రం ఉంటే మనసు ముడుచుకుపోతుంది, ముఖము ముడుచుకుపోతుంది. అందుకు ముఖం, మనస్సు పద్మంలా వికసించడం అనేటువంటి లక్షణం జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల వల్ల కలుగుతాయి కనుక అటువంటి ఐశ్వర్య రూపిణి, ఆనంద రూపిణి, జ్ఞానస్వరూపిణి తల్లి 2 చేతుల్లో పద్మములు ధరించి ఉన్నది. తాను కూర్చున్నది కూడా పద్మమునందే ఉన్నది. పద్మాసన అని అమ్మవారికి పేరు. పద్మములో కూర్చున్న తల్లి పై 2 చేతుల్లో పద్మములు ధరించున్నది. క్రింది 2 చేతులతో వరద, అభయ అనే 2 ముద్రలు ధరించున్నది. ఇక్కడ అభయము అనేది భయం లేని స్థితి. అది ఎప్పుడు ఊర్ధ్వదశను చూపిస్తూ ఉంటుంది. అభయస్థితి ఊర్ధ్వము అనగా లోకాతీతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని చూపిస్తుంటుంది అభయం. అదొక్కటే అభయస్థితి, ఆ బ్రహ్మజ్ఞానమే. దాన్ని సంకేతిస్తూ ఉంటుంది అభయము.
ఇక వరద అనేటువంటి మాట మనకు కావలసినటువంటి కోరికలను కురిపిస్తుంది గనక వరద, వరముల్ని ఇస్తున్నది. అందుకే వరలక్ష్మి స్వరూపము వరద హస్తంలోనే భాషిస్తున్నది. ఇలా అభయ వరద హస్తములతోనూ 2 చేతుల్లో పద్మములు ధరించి పద్మమునందు కూర్చొని అమ్మవారు గోచరిస్తున్నారు. ఆవిడ చుట్టూ కొలుచుకుంటున్నటువంటి శక్తులను కూడా మనం భావన చేయాలి. అవి ఎలా ఉన్నాయంటే పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదాశక్తిభిః అన్నారు ఇక్కడ. ఇది మామూలుగా వినబడే మాట, కానీ దీనిలో అనేక శాస్త్ర సంకేతాలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారి చుట్టూ నిధి దేవతలు కొలుచుకుంటున్నారు అనే భావన చేయాలి. నిధి దేవతలు అంటే తరగని సంపదనిచ్చే దేవతలు. ఈ నిధి దేవతలు ఆగమశాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ మంత్రశాస్త్రంలో వర్ణించబడుతున్నటువంటి అంశములు. కొన్ని ఆలయాల్లో నిధి దేవతల విగ్రహాలు ఉంటాయి. ఆ నిధి దేవతల వల్ల కూడా ఆలయానికి సంపద పెరగడం కనబడుతూ ఉంటుంది. ఆ నిధి దేవతలు ప్రధానంగా 9 అష్టసిద్ధి నవనిధికే దాత అని కూడా మనం అంటూ ఉంటాం. నవనిధి దేవతలు అని. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపవు ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ అని నవనిధుల గురించి చెప్తూ అమరకోశం చెప్తున్న మాట ఇక్కడ. మహాపద్మము, పద్మము, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ అని 9 నిధులు. ఈ 9 నిధులు చెప్పబడుతూ ప్రధానంగా అందులో 3 నిధుల పేర్లు చెప్పారు ఇక్కడ. పార్శ్వే పంకజ శంఖ పద్మనిధి అంటే పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి. ఈ 9 నిధుల్లో మళ్ళీ ఈ 3ంటికి ప్రత్యేకత ఉన్నది. ఇలాంటి 9 నిధి దేవతల చేత పూజింపబడుతూ ఉన్న మహాలక్ష్మిని ధ్యానించాలి. అంతేకాదు సదాశక్తిభి అన్నారు ఇక్కడ. అమ్మ చుట్టూ రకరకాల శక్తులు ఉన్నాయట. ఆ శక్తుల్లో శ్రీహి, కీర్తి, ప్రతిష్ఠ, ఊర్జ అనబడేటువంటి శక్తులు ఉంటాయి. మహాలక్ష్మి యొక్క శక్తులు ఇవన్నీ కూడా వివిధములైనటువంటి శోభాస్వరూపాల శక్తులుగా చెప్పబడుతున్నాయి. పుష్టి, తుష్టి ఇవన్నీ కూడా లక్ష్మి యొక్క స్వరూపములు. పుష్టి అంటే సమృద్ధి, తుష్టి అంటే సంతోషం. ఇలాంటి లక్ష్మి యొక్క కళలే అక్కడ శక్తులు. అవన్నీ అమ్మ చుట్టూ కొలుచుకుంటూ ఉన్నాయి. ఇలా భావన చేసి వరలక్ష్మీదేవిని ఆ కలశమునందు ఆవహింపజేస్తాం. ఇందులో కథ చెప్పడం అనేది ప్రధానమైన అంశం. ఈ కథలో మనకు ఒక శ్రద్ధ కలుగుతుంది. వ్రత కథలు ఎందుకయ్యా అంటే శ్రద్ధోత్పాదనార్థం అని శాస్త్రము చెప్తున్నది ఇక్కడ. చేస్తున్న వారికి దాని మీద శ్రద్ధ కలగడం ఒకటి. అందులో యజ్ఞ సంకేతాలు చెప్పబడుతూ ఉంటాయి కనుక వ్రతకథల్ని చెప్పడం చేత, వినడం చేత యజ్ఞ సంకేతముల ద్వారా దేవతలు సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటారు ఆచరణ చేసిన వారిని. ఇందులో ప్రధానంగా ఈ వ్రతంలో చారుమతి అనేటువంటి ఒక పాత్ర యొక్క కథ కనబడుతుంది. ఈ చారుమతి యొక్క సత్ప్రవర్తనకి సంతోషించి అమ్మవారి స్వప్నములో కనబడి వ్రత విధానాన్ని బోధించారట. దీన్ని బట్టి ఎవరు ధర్మబద్ధంగా సత్ప్రవర్తనతో జీవించి ఉంటారో వారికి అమ్మవారే మంచి పనికి ప్రేరణ కల్పిస్తారు అని ఈ కథలో కనబడుతున్న మొదటి సంకేతం. ఎందుకంటే ఆవిడ సాధ్వి. సాధ్వి అంటే సాధు ప్రవర్తన కలిగింది సాధ్వి. సాధు ప్రవర్తన అంటే సత్ప్రవర్తన, సాత్వికమైన ధర్మబద్ధమైన ప్రవర్తన సరళిని సాధ్వీ లక్ష్మి చెప్తారు. అలాంటి సాధ్వీ లక్ష్మణ గల తల్లి ఆమెకు వరలక్ష్మీదేవి తనంత తాను గోచరించి ఈ వ్రత విధానాన్ని బోధించింది. ఇదేదో కళ అని కొట్టిపారేయకుండా భగవత్ సందేశంగా ఆమె గ్రహించి వెంటనే భర్తకు, అత్తమామలకు చెప్పి వారి అనుమతి స్వీకరించి వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతాచరణ ఫలంగా తాను ధన్యురాలైంది. అయితే ఈ కథలో మరొక విషయం ఏంటంటే తాను ఒక్కతే ఆచరించడం కాకుండా తనకు లభించిన స్వప్న సందేశాన్ని తోటి వారందరికీ చెప్పి వారందరితో కలిసి మరీ ఆవిడ ఆచరించింది. అదొక ప్రత్యేక అంశం. ఎందుకంటే భగవద్ అనుగ్రహాన్ని తాను పొందడమే కాకుండా 10 మందితో కలిసి పంచుకోవడం అనే సద్గుణం కూడా చారుమతిలో కనబడుతున్నది. దీనికి సంతోషించి అమ్మవారు ఆ స్త్రీలందరినీ అనుగ్రహించారు, ప్రసన్నురాలై కాపాడారు అనే అంశం కనబడుతున్నది ఇక్కడ. ఇందులో ఈ పాత్రలోనే ఒక సంకేతాన్ని మనకు అందిస్తున్నాడు ఋషి. ఆమె పేరు చారుమతి. చారు రూప, చారుహాస అని మనం లలితా సహస్రనామాలో చదువుకుంటున్నాం. చారు అంటే అందమైన అని అర్థం. చారుమతి అంటే అందమైన బుద్ధి కలది అని అర్థం. అందమైన బుద్ధి అంటే ఏది ధర్మబద్ధంగా ఉంటుందో, ఏది భక్తియుతంగా ఉంటుందో, ఏది జ్ఞానసమ్మతంగా ఉంటుందో అదే సాధుబుద్ధి, అదే చారుమతి. అలాంటి చారుమతి కలిగిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్పడమే ఈ కథలో పాత్ర యొక్క నామంలో పెట్టినటువంటి ఔచిత్యం. ఇది గోచరిస్తున్నది. అలాంటి ఆ తల్లి అమ్మవారి కృప పొంది ఆరాధన చేశారు ఇక్కడ. ఇలాంటి కథని చెప్పుకోవడం వల్ల దీనిలో ఉన్న సందేశాన్ని కూడా మనం అమలుపరుచుకుంటే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఎలాంటి జీవన విధానం ఉండాలో దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ. అయితే ఈ లక్ష్మీదేవి అనేక నామములతో చెప్పబడుతూ శ్రీ అనేది ఒక ప్రధాన నామంగా చెప్పబడుతుంది ఇక్కడ. శ్రీ అనే నామానికి మునిపే చెప్పుకున్న శోభ, కాంతి, కళ ఇత్యాది అర్థములు ఉన్నాయి. అంతేకాదు శ్రీ ఆశ్రయతే ఇది శ్రీ అని ఒక అర్థం ఉన్నది ఇక్కడ. అంటే భగవంతుని ఆశ్రయించుకున్న శక్తి అని అర్థం. ఆ భగవంతుడు నారాయణుడు. నారాయణ్ణి విడిచిపెట్టకుండా ఉండేటువంటి
ఆయన యొక్క శక్తి స్వరూపమే శ్రీ. అది అందుకే నిరంతరం నారాయణని ఆశ్రయించుకున్న తల్లి. అనపాయిని అనొక నామం మనకి విష్ణు పురాణంలో కనబడుతున్నది. విష్ణోరేష అనపాయిని, విష్ణువుని వీడకుండా ఉండేటటువంటి శక్తి అని అర్థం. నారాయణుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఆ శోభ, ఆ శక్తి, ఆ ప్రతాపము అన్ని నారాయణుని విడిచిపెట్టవు. దీపాన్ని కాంతి ఎలా విడిచిపెట్టదో విష్ణువు లక్ష్మీదేవి అలా విడిచిపెట్టదు. అందుకు నిరంతరం అనపగామినీం అనేటువంటి మాట మనకి శ్రీ సూక్తంలో కూడా కనబడుతున్న అంశం. అందుకే నారాయణుడు ఏ అవతారం ధరించినప్పటికి కూడా లక్ష్మీదేవి ఏదో ఒక స్వరూపంగా నారాయణునికి సహకారిగా ఉంటూ ఉన్నది. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయని అని చెప్తున్నారు. అలా స్వామిని విడిచిపెట్టకుండా ఉండే శక్తి కనుక ఆశ్రయ శక్తి అని అర్థం. చిత్రం ఏంటంటే ఈ మాటలో 2 అర్థాలు దాగున్నాయి. అమ్మవారు స్వామివారిని ఆశ్రయించుకుంటే సర్వప్రపంచం అమ్మవారిని ఆశ్రయించుకున్నది. అందుకే జీవులందరికీ ఆశ్రయము అనగా దిక్కైన తల్లి గనుక శ్రీ అని అర్థం. మనందరికీ ఆశ్రయమైన తల్లి నారాయణని ఆశ్రయించుకున్నది. దీన్ని బట్టి అమ్మను మనం పట్టుకుంటే నారాయణని పట్టుకున్నట్టే. అటువంటి శ్రీ అనే నామంలోనే అంత విశేషమైన భావం దాగి ఉన్నది. ఇటువంటి లక్ష్మీ స్వరూపము సుశీల అని దేవి భాగవతం వర్ణిస్తున్నది ఇక్కడ. అంటే లక్ష్మి అంటే శుభగుణాల, శుభశక్తుల, సత్వగుణము యొక్క సమాహార స్వరూపము, శుద్ధ సత్వస్వరూపిణి అనే మాట ఉన్నది ఇక్కడ. అంటే రజోగుణ తమోగుణ వికారములు ఏమీ లేని శుద్ధ సత్వగుణమే లక్ష్మీదేవి. ఆ సత్వగుణం మనం పొందడమే జీవితానికి పరమార్థం. మనం సత్వరజ తమో గుణాల చేత కూడిన వాళ్ళం. ఈ రజోగుణ తమో గుణాలు తగ్గి సత్వగుణం పెరిగితే ఎప్పటికైనా జ్ఞానము, ఆనందము, మోక్షం లభిస్తుంది. సత్వాత్ సంజాయితే జ్ఞానం. అందుకే సత్వగుణం పెరగాలి అంటే రజోగుణ తమోగుణ దోషం లేని శుద్ధ సత్వస్వరూపాన్ని భావన చేయాలి. అలాంటి శుద్ధ సత్వస్వరూపమే లక్ష్మీదేవి. అందుకే శుద్ధ సత్వస్వరూపేచ కోపాది పరివర్జ్యతే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే అంటాడు ఇంద్రుడు. కోపాది దుర్గుణములు లేనటువంటి శుద్ధ సత్వస్వరూపుడు అమ్మవారు సుశీల. అంతేకాదు ఆవిడ సస్యశ్యామల రూపిణి అనే మాట కూడా మనకి దేవి భాగవతంలో కనబడుతున్నది. సస్యాదులన్నీ అమ్మవారి రూపములట. పచ్చదనమే లక్ష్మీ స్వరూపం. అందుకే పచ్చగా ఉన్నటువంటి చెట్లు, పచ్చని పంట పొలాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందుకే పంటలను కూడా లక్ష్మిగా మనం భావిస్తాం. పాడి, పంట ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఆ పచ్చదనమే లక్ష్మి. ఇది దేవి భాగవతం చెప్తున్నటువంటి సస్యాది రూపిణిగా ఉన్న తల్లి. ఆ సస్యాదుల రూపం మనకు శ్రావణ మాసంలో గోచరమవుతున్నది. ఆ పచ్చదనానికి కారణమే శ్రావణం. అందుకే పచ్చని తల్లిని ఈ పచ్చదనాల ఋతువులో మనం ఆరాధన చేసుకుంటూ, అందున రసత్వానికి అధిపతి అయినటువంటి చంద్రుని ప్రధానంగా కలిగినటువంటి ఈ శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆరాధిస్తున్నాం. అంతేకాదు శ్రావణం అనే మాటలోనే శ్రవణం అనేటువంటి నక్షత్ర ప్రధానంగా కలిగిన మాసమని తెలుస్తున్నది. ఆ నక్షత్రంలో ఏవో శబ్దములు వినబడతాయని ఋషులు దానికి శ్రావణం అని పేరు పెట్టారు. మరొక విశేషం ఏంటంటే ఈ శ్రావణ పూర్ణిమ నాడే వేద విద్యని నారాయణుడు బ్రహ్మదేవుడికి ప్రసాదించడం భావం ఉన్నది. వేద విద్య అంటే లక్ష్మీదేవే కదా. అందుకు ఆ వేదలక్ష్మీదేవిని కూడా ఈ శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆరాధించడం. ఇది శ్రావణ పూర్ణిమారాధనే శుక్రవారం ప్రధానంగా. అటువంటి వేదస్వరూపిణి, ఐశ్వర్యరూపిణి నారాయణ యొక్క దివ్యశక్తి అయిన వరలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.